హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానిక అఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మార్నింగ్ వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే ఈ విధంగా తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే చాలా చక్కగా ఉప్మా కానీ సేమియా ఉప్మా కానీ చాలా చక్కగా తింటుంది గైస్. సో అందుకే మా పాప కోసం వీక్లీ 2 times అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేసి ఈరోజు వస్తున్నానని అయితే చెప్పారండి. ఇంకా నేనైతే మా హస్బెండ్ ఎప్పుడు వస్తారని అయితే ఆయన కోసం అయితే ఎదురు చూస్తున్నాను. నేను చదువుకునే టైంలో ఉప్మా అంటే బాగా కోపం వచ్చేదండి. బట్ ఇప్పుడైతే నేనే అందరికీ చేసి ఉప్మాను అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారండి. 12 days తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ డాడీని చూసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇంకా మా బాబు అయితే ఎంత ఎక్సైట్ అవుతున్నాడో గైస్. ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా అందులో చిన్నపిల్లలు కాబట్టి ఇంకెక్కువ ఎక్సైట్ అవుతున్నారండి. మా పిల్లలు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ డాడీని అయితే హగ్ చేసుకుంటున్నారంటే. ఇంకా మా పిల్లలు అయితే నేను మా మమ్మీని ఎంత పిలిచినా మా దగ్గరికి అయితే రావట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళైతే మా హస్బెండ్కి ఇంట్లో జరిగిన విషయాలన్నీ వాళ్ళ డాడీతో అయితే షేర్ చేసుకుంటున్నారు. హాలిడేస్ స్టార్టింగ్లో మమ్మల్ని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మళ్ళీ హాలిడేస్ కంప్లీట్ అయ్యాక మమ్మల్ని అయితే ఇంటికి తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ అయితే వచ్చి ఈ 12 days కూడా మా హస్బెండ్ అయితే చాలా లోన్లీగా ఫీల్ అయ్యాడు అంటే ప్రతిసారి పిల్లలు అయితే గుర్తొస్తున్నారు, చాలా బోర్ కొడుతుంది, ఎప్పుడు వస్తున్నానైతే ఊరికి ఎదురు చూస్తున్నానైతే ఊరికి అనేటోడండి. ఇంకా ఫైనల్గా మా ఇంటికి అయితే రీచ్ అయ్యాడు. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వాళ్ళ డాడీని పట్టుకొని. అస్సలు రావట్లేదు గైస్ మా దగ్గరికి. ఇంట్లో జరిగిన విషయాలన్నీ వాళ్ళ డాడీతో షేర్ చేసుకుంటున్నారండి వాళ్ళిద్దరు. ఇంకా మా పాప అయితే వాళ్ళ డాడీ వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్దాం అని అయితే అడుగుతుందంటే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చాను కదా, కాసేపు అయినాక వెళ్దాం అనేసి ఎంత చెప్తున్నా అసలుకైతే అయినట్లే ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ డాడీ చేపట్టుకొని అయితే ఈ విధంగా బయటకు అయితే వెళ్తుందండి. కారుకి కూర్చుంది. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా చేసేది ఏం లేక ఇద్దరు పిల్లల్ని తీసుకొని వాళ్ళ సరదాగా బయటకు అయితే వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారండి. మేము ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఎక్కడ బయటకు కూడా వెళ్ళలేదండి. ఇంక ఇంట్లోనే ఉండేసరికి ఇంక మా పిల్లలు అయితే చాలా లోన్లీ ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక ఇంక బయటికి తీసుకెళ్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఇంక ఎంతసేపు ఇంట్లోనే ఉండేసరికి వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయిందండి. ఇంక వాళ్ళ డాడీ వచ్చాక అయితే ఈ విధంగా కార్లో అయితే వాళ్ళు బయటకు వెళ్తున్నారండి. నేనైతే మా హస్బెండ్ వస్తున్నాడని ఆయన కోసం ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం మసాలా అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా మా అమ్మకి బాగాలేదు, ఇంక ఇద్దరిని పిల్లలు చూసుకుంటూ చేయాలంటే కొంచెం కష్టం అనిపించిద్దని చికెన్ బిర్యానీ అయితే చేయలేదండి. ఇంకా ఎగ్ బిర్యానీ అయితే కొంచెం సింపుల్గా అయిపోతుందని మా హస్బెండ్ కోసం ఈ విధంగా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇంకా ఫైనల్గా ఎమ్మి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు ఈ ఎగ్ బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎంత కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేసినా తిన్నవాళ్ళు చాలా బాగుందని మనల్ని మెచ్చుకుంటే ఆ సంతోషం వేరు కదండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ మా హస్బెండ్ అయితే ఎంత కాంప్లిమెంట్ ఇస్తారో చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంది మమ్మీ? మంచిగా ఉంది, సూపర్గా ఉంది. నిజంగా సూపర్ ఉందా? నిజంగా సూపర్గా ఉంది, మంచిగా ఉంది. ఎలా ఉంది? బాగుంది. సూపర్ ఉందా? సూపర్ ఉంది. ఎట్లుంది తల్లి? బాగుంది తల్లి, బాగుంది కదా. బాగుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదండి. ఇంకా మా మమ్మీకి అయితే సెకండ్ కట్ వేపిద్దామనేసి మేమైతే ఊరు వెళ్ళామండి. యాక్చువల్లీ ఫస్ట్ టైం మా మమ్మీ కట్ వేసిన అతను అయితే లేరండి. ఇంకా అతని అసిస్టెంట్తో అయితే మేము కట్ అయితే వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ టైం కూడా కొంచెం పెయిన్ అయితే ఉంటుందంట ఫ్రెండ్స్. ఇంకా అందుకే అతను మా హస్బెండ్ అయితే పట్టుకోమని చెప్పారండి. ఇంకా మా హస్బెండ్ పట్టుకున్నా కూడా మా మమ్మీ అయితే ఇట్లా మామూలుగా కట్ వేస్తున్నా కూడా మా మమ్మీ అయితే పెయిన్ వస్తుందని అయితే అన్నది ఫ్రెండ్స్. చూడండి గైస్, పసరకట్టు ఏ విధంగా వేస్తున్నారో. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ అప్పుడైతే కుదరలేదండి. ఎందుకంటే అప్పుడు నేను ఒక్కదాన్ని ఉండటం వల్ల అప్పుడైతే వీడియో తీయలేకపోయాను. బట్ ఇప్పుడైతే మా హస్బెండ్ ఉన్నారు కదా ఫ్రెండ్స్. సో ఇంకా నేనైతే ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నానండి. బట్ ఇక్కడ కట్టు వేయటం కంప్లీట్ అయ్యాక మా మమ్మీ అయితే కొంచెం పెయిన్ వస్తుందని అయితే అన్నదండి. ఇంకెంతసేపటికి ఇంకా తగ్గిపోతుందేమో అనుకున్నాం కానీ ఇంకా అసలు తగ్గలేదు ఫ్రెండ్స్. ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంటే ఇంకా వెంటనే టాబ్లెట్స్ వేసుకుందండి. ఇంకా కొంచెం టాబ్లెట్స్ వేసుకున్న 1 hourకి అయితే కొంచెం రిలీఫ్ ఉందని అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు పసరకట్టు వేయటం కూడా చాలా అంటే చాలా నార్మల్గా వేస్తున్నారండి. బట్ దీనికంటే ముందు కొంచెం చేతినైతే అటు ఇటు కదిలిచ్చారు ఫ్రెండ్స్. సో దానివల్ల అయితే కొంచెం పెయిన్ అయితే వచ్చిందంట ఫ్రెండ్స్. ఇంక కట్టేసిన తర్వాత 2 daysకి ఇంకా నాతో పాటు అయితే మమ్మీని ఇంటికి అయితే తీసుకెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక్కతే వంట చేసుకోవాలని ఏమైనా పనులు ఉన్నా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది కండి. ఇంకా అందుకనే ఇంకా మమ్మీని అయితే నాతో పాటు తీసుకెళ్తాను ఫ్రెండ్స్. ఒక 2-3 months అయితే నా దగ్గర ఉంచుకుంటానంటే ఇంకా మమ్మీని ఈ చెయ్యి అంతా సెట్ అయ్యే వరకు ఇంకా నా దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే. చాలామంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మీరైతే ప్లీజ్ అండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నాలాంటి న్యూ కమర్స్కి అయితే కొంచెం బూస్టప్కి అయితే ఉంటుందండి.
ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.